హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇద్దరు పిల్లలు కిండర్ గార్డెన్కి వెళ్తే అసలు నా మార్నింగ్ ఎంత బిజీగా ఉంటుంది, ఏం చేస్తాం, ఎలా, అండ్ కిండర్ గార్డెన్ నుంచి పిక్ చేసుకున్నాక ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో చూస్తారు. ఇప్పటి వరకు ఇలాంటి వ్లాగ్ షేర్ చేయలేదు మోస్ట్లీ. అండ్ ఇక్కడ మార్నింగే లేచాను, ఇంక లేవడం ఫస్ట్ కిచెన్లోకి వచ్చేస్తాను. నేను కుకింగ్ ఇదంతా కొంచెం ఫాస్ట్గా చేసుకుంటానండి. కుకింగ్ అనే కాదు, పనులు కొంచెం ఫాస్ట్గా చేయాలన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, జ్యూస్ ప్రిపేర్ చేయాలి. సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇంక మార్నింగ్ లేచాక ఫస్ట్ ఎగ్ బాయిల్ పెట్టేసి కర్రీ స్టార్ట్ చేస్తా. అండ్ నేను ఎప్పుడు ప్రీప్రిపేర్ చేసుకోనండి, అంటే ముందు రోజు నైట్ అన్నీ కట్ చేసి పెట్టేసుకోవడం, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం, మార్నింగ్ లేచి కుక్ చేసుకోవడం అలాంటివి నేను చేసుకోను. నాకు మోస్ట్లీ 99.9% అన్నీ అప్పటికప్పుడు కుక్ చేసుకుంటా అనమాట. అంటే ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వెజిటేబుల్స్ ఎంతలో కట్ చేసుకుంటాం అన్నట్టు నేను స్టోర్ చేసుకోను. సో నాకు అలానే ఇష్టం. కొంతమంది స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు టైం కన్స్యూమ్ అవ్వకుండా. సో ఇక్కడైతే ఆ రోజు ప్రాన్స్ చేస్తున్నాను అనమాట. ప్రాన్స్ అండ్ వంకాయ కర్రీ. సో వంకాయలో డిఫరెంట్ కాంబినేషన్స్, ఎండు రొయ్యలు వేస్తాను, ఇలాంటి పచ్చి రొయ్యలు వేస్తాను, ఆలుతో చేస్తాను. సో ఇలా టొమాటోతో ఇలా కంబైన్డ్గా చేస్తాను అనమాట. ఇక్కడ ఎగ్ ప్లాంట్ దొరుకుతుంది కదా పెద్దది, సో దాన్ని ఇలా డిఫరెంట్గా. అండ్ కర్రీ అవుతూ ఉండగా అప్పుడు జ్యూస్కి అన్నీ రెడీ చేసుకుంటా అనమాట. ఈ జ్యూస్ ఎవ్రీడే ఖచ్చితంగా తీసుకుంటా అండి. మోస్ట్లీ అసలు స్కిప్ చేయము అంటిల్ అన్లెస్ ఇంకా ఆ రోజు బయటికి వెళ్తే ఈవినింగ్ అలా తాగడానికి ప్రిఫర్ చేస్తామన్నమాట. ఇందులో నేను ఏమంటారు, ఒక యాపిల్, క్యారెట్, బీట్రూట్, కివి ఇవన్నీ వేసుకుంటాం. సో క్వాంటిటీ అయితే డిఫర్ అవుతూ ఉంటుందండి. ఖచ్చితంగా ఈ 4 ఉంటాయి. ఒక్కొక్కసారి 2 యాపిల్స్ వేస్తాను, ఒక్కొక్కసారి 2 కివీస్ వేస్తాను. సో డిపెండ్స్ అనమాట. అండ్ ఇప్పుడు మేము 4 కూడా తాగుతున్నాము, అందుకని అన్ని క్వాంటిటీస్ డబల్ చేసా. సో ఎవ్రీడే తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. నేను ఏదో గ్లో వస్తుందనో వైట్గా అవ్వాలనో దానికోసం తాగట్లేదు, హెల్త్ వైజ్ తాగుతున్నా. బట్ రిజల్ట్ అయితే మన స్కిన్లో తెలుస్తుంది ఖచ్చితంగా. బట్ నేను అవన్నీ కాదు కానీ ఖచ్చితంగా ఇవన్నీ ఇంటేక్ ఉండాలి, మంచిది హెల్త్కి అన్నట్టు తాగుతున్నాను అనమాట. చాలామంది మీరు వైట్గా అవుతున్నారా, తాగుతున్నారు కదా ఏమవుతుందని అడుగుతున్నారు. హెల్త్ వైజ్ పాటిస్తున్నాను తప్ప ఏదో గ్లో కోసం అన్నట్టు కాదు. పిల్లలు కూడా తాగితే వాళ్ళకి మంచిది మార్నింగే అన్నట్టు చేస్తున్నాను అనమాట. సో అందుకనే చాలామంది అడిగారు ఎలా చేసుకుంటారు అని, అందుకనే డీటెయిల్గా చెప్పాను. అండ్ ఈ ప్రీతి జోడియాక్ మిక్స్చర్ గురించి అడుగుతున్నారండి చాలామంది, ఎలా ఉంది రివ్యూ చెప్పండి అని. మా మదర్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇది వాడుతున్నారు, అది చూసే నేను తీసుకున్నాను. బట్ మా మమ్మీ 2.0 అనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కర్రీ కూడా అవుతుందన్నమాట. సో గుడ్ మార్నింగ్. బ్రష్ చేసావా? ఏంటి తీసుకో, వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపో. దక్షిత్ లేక పైకి లేక, దక్షిత్ ఇదిగో ఇలా అక్కడ కూర్చో. అండ్ అషికి, దక్షిత్కి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్, స్నాక్ అండ్ అలానే లంచ్ కూడా మేము కిండర్ గార్డెన్లోనే పే చేసాము. బట్ ఏంటంటే నేను అషితో వెళ్ళి ఉంటున్నాను కాబట్టి అసలు వాళ్ళు ఏం తింటున్నారు అన్నది నాకు తెలిసింది. సో అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఏమీ తినట్లేదు. దక్షిత్ అయితే అసలు చిన్న ముక్క బ్రెడ్ తిని వెళ్ళిపోతున్నాడు. ఇంకా నాకు అనిపించింది కొంచెమన్నా ఇంట్లో మనం ఫీడ్ చేసి పంపిస్తేనే బెటర్ అని. ఇంకా అందుకనే మార్నింగ్ లేపి బ్రష్ చేశాక బాయిల్డ్ ఎగ్, కొంచెం ఏదైనా నట్స్ అండ్ ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగిచ్చి అప్పుడు పంపిస్తాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక వాడు తింటాడు, లేకపోతే లేదు అన్నట్టు. అషి అయితే కొంచెం ఏదో తింటుంది, తనకి ఫుడీ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి టేస్ట్ చేస్తుంది అట్లీస్ట్. దక్షిత్ అలా కాదు, ఫుడ్కి చాలా దూరంగా ఉంటాడు, మనం కొంచెం పుష్ చేయాలన్నమాట ఫుడ్ తినడానికి. సో ఇద్దరు ఇక్కడ కూర్చొని మార్నింగే చక్కగా ఎగ్, కొంచెం నట్స్ తినేస్తారు. ఇది అయ్యాక ఇంకప్పుడు స్నానాలు చేపిస్తాను అనమాట. ఈలోపు ఇంకా నా కుకింగ్, జ్యూస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటా. బ్రేక్ఫాస్ట్ కూడా ఎవ్రీడే ఒకలా ఉండదండి, డిఫరెంట్గా ఉంటుంది. ఈ రోజు వచ్చేసి కాబూలి చనా
నైట్ నానబెట్టా అనమాట. ఇంకా మార్నింగ్ అవి ప్రెషర్ కుక్ పెట్టేసుకున్నాను సలాడ్ చేసుకుందామని చెప్పి. సో అవన్నీ స్ట్రెయిన్ చేసేసుకున్నా, సాల్ట్ వేసి ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఇందులోకి కొంచెం ఏంటది క్యారెట్ అయితే స్లీవ్స్ ఉంటాయి కదా అవి, ఇంకా నేను ఆనియన్ టొమాటో ఇవేమీ యాడ్ చేయట్లేదండి. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ అంతే. లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు, నేను వేయడం మర్చిపోయాను కంగారులో. బట్ ఆనియన్స్ ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే మార్నింగే తను వెళ్తారు కదా, సో సలాడ్ అంటే ఎక్కువ ఆనియన్ స్మెల్ వస్తుంది నోట్లో అని చెప్పి ఇంకా నేను అవేమీ యాడ్ చేయలేదు, సింపుల్గా పెట్టాను హెల్దీ వెజిటేబుల్స్తో. అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ మార్నింగ్ ఏంటంటే తను బాయిల్డ్ ఎగ్ జ్యూస్ తాగేసి వెళ్ళిపోతారు. అండ్ ఆఫీస్కి రీచ్ అయ్యాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటారనమాట మోస్ట్లీ. ఇంకా అందుకని తన వరకు ప్యాక్ చేసేస్తున్నాను. నేనైతే ఇంక పిల్లల్ని తీసుకెళ్ళి వచ్చాక అప్పుడు తింటా అనమాట. పిల్లలు ఇద్దరికి కిండర్ గార్డెన్స్ అయితే 8కి అనమాట. సో ఆ లోపు మేము అక్కడికి రీచ్ అయిపోవాలి, ఇవన్నీ కూడా అయిపోవాలి. ఇంకా పొద్దున్నే లేచాక ఎలా ఉంటుందంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది అనమాట. మేము ఇద్దరం పిల్లలకి ముందు అంటే 6 కల్లా షార్ప్గా లేస్తాము. ఇంకా అంతకన్నా ముందైతే నేను లేవలేను, ఎందుకంటే నాకు నైట్ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది ఇద్దరు పిల్లలతో. సో ఇంకా అంతకన్నా ముందు నేను లేవలేను కాబట్టి 6కి లేస్తా. బట్ ఆ టైంలో అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా వాళ్ళని కిండర్ గార్డెన్ కూడా డ్రాప్ చేస్తాము. సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టాక ఇంక కుకింగ్ కంప్లీట్ చేసుకొని తనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి తనకి అన్నీ సర్దేస్తా. ఇంకా కప్స్లో కూడా మొత్తం జ్యూస్ వేసి బాయిల్డ్ ఎగ్స్ నట్స్ అన్నీ పక్కన పెట్టేసి కిచెన్లో ఇంక అప్పుడు వెళ్ళి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేశాక అప్పుడు నేను రెడీ అవుతాను అనమాట. సో అప్పటి వరకు ఫుల్ రన్నింగ్ రేస్లా ఉంటుంది. బట్ మార్నింగ్ 6కి లేచాక నేను ఇంకా కాఫీ అలవాటు మానట్లేదు. బట్ ఒక జ్యూస్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను, వాటర్ డిటాక్స్ వాటర్ లాగా, అది షేర్ చేస్తా. బట్ కాఫీ అయితే తాగుతాను. పొద్దున్న ఒక 10 to 15 minutes నేను మా హస్బెండ్ టైం తీసుకొని కొంచెం స్పెండ్ చేసి ఇంకప్పుడు తను రెడీ అవ్వడానికి వెళ్తారు, ఇంకా నేను నా పనిలో ఉంటాను అనమాట. సో ఇలా పిల్లలిద్దరికీ ఒక గ్లాస్లో మాకు ఎగ్స్ తన బాక్స్ అన్నీ రెడీ చేసేసాము. అండ్ ఇక్కడ స్నానం చేయించేటప్పుడు అషి మాత్రం రోజు స్పైడర్ మ్యాన్ కూడా నీళ్లు పోసి ఏమంటారు సోప్ రాసి అన్నీ చేస్తుంది అనమాట. ఇలా వాడికి కూడా స్నానం చేయించకపోతే అస్సలు ఊరుకోదు. ఎంత హర్రీలో ఉన్నా అంతే, హెడ్ బాత్ అయినా అంతే, నార్మల్ అయినా అంతే, 5 minutes అక్కడ టచ్ పడుతుంది అనమాట వాడికి కూడా చేయించాలని. అండ్ ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించేసి ఇంక ఫాస్ట్గా డ్రెస్ కూడా వేసేస్తాను. అండ్ మా హస్బెండ్ కన్నా నేను ఫాస్ట్గా చేస్తా కొన్ని పనులు, తనే కొంచెం స్లోగా ఉంటారనమాట నాతో పోలిస్తే. తను రెడీ అయ్యేలోపు నా పనులన్నీ కూడా అయిపోతాయి. మా ఇంట్లో లేట్గా రెడీ అయ్యే తను ఒక్కళ్ళే. ఇంక ఇక్కడ స్నానం చేయించి అండ్ ప్యారలల్గా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వీడియో కాల్లో చూస్తారు, మాట్లాడతారు, అన్నీ చెప్తూ ఉంటారు. ఒక ఫోన్ అక్కడ పక్కన పెట్టేస్తా అనమాట. అండ్ జ్యూస్ మాత్రం కంప్లీట్ చేయడానికి ఎలా అయినా కంప్లీట్ చేయకుండా పంపించను, కొంచెం అటు ఇటు లేట్ అయినా. ఇంకా చూడండి నాకున్న 5-10 minutesలో ఇంకా పరుగులు అనమాట రెడీ అవ్వడానికి. అండ్ ఇక్కడ స్నానం పోసినప్పుడు తల తడిచిపోతుంది కదా, సో ఇక్కడ ఆవిడ అడుగుతుంది, క్లిప్ పెట్టమని అడుగుతుంది, అది అడుగుతుంది, సాక్స్లు అన్నీ అడిగి తెచ్చుకుంటుంది అనమాట. సో ఎవ్రీడే క్లిప్ అయితే పెట్టి పంపిస్తాను హెయిర్కి. ఇంకా తడి తల మీద పిలకలు అవి వేయట్లేదు అనమాట. సో అందుకని జస్ట్ క్లిప్ ఒకటి పెట్టేస్తాను. అండ్ రెడీ చేసేటప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు ఇద్దరు, అస్సలు కుదురుగా ఉండరనమాట. మంచం మీద చివరికి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళని పిలవడం, అరవడం, అసలు ఫుల్ బిజీగా ఉంటుంది మా డే అయితే. సో ఇక్కడ ఇంకిద్దరిని రెడీ చేసి ఇంక సన్ స్క్రీన్ కూడా రాసి పంపేస్తున్నా. అండ్ రక్షిత్ కూడా అషిని చూసి అలవాటైందనమాట. జ్యూస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పక్కన కూర్చోబెట్టి తింటాడు ఎగ్. సో అప్పుడు చూస్తూ ఉంటాడు ఏమేమి వేసానని. అండ్ వాడికి తెలుసు ఆ జ్యూస్లో నేను ఏమేమి వేస్తానని, లిస్ట్ అంతా చెప్తాడనమాట ఏం వేస్తాను. ఇంక ఇంట్రెస్టింగ్గా వాడు కూడా తాగడం స్టార్ట్ చేశాడు. ఇంకా అంతే వాళ్ళని రెడీ చేసి ఇంకా పరుగుల మీద నేను ఇంకా ఫాస్ట్గా అన్నీ రెడీ అయిపోయి ఇంకా అప్పుడు షూస్ అన్నీ వేసుకొని బయలుదేరుతాం. అండ్ వింటర్స్లో టఫెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు ఉండే టైమే తక్కువ, అందులో మళ్ళీ జాకెట్స్, సాక్స్లు మొత్తం అన్నీ వేసుకొని రెడీ అవ్వాలి. అదే నాకు పెద్ద హెడ్ఏక్లా అనిపిస్తుంది. నడవండి, నడు హషి, నడు స్లోగా. ఓకే బుజ్జిని వెళ్తుంది, బ్యాగ్ తీసుకుని చూస్తాయేమో, స్లోగా. అవన్నీ నేను మధ్యాహ్నం తీసుకెళ్తా. రావాలి అషియమ్మ. ఆ ప్యాంట్ ఏంటో లాగేసుకున్నావు, ఇల్లరా నువ్వు దిగద్దు, నేను దింపుతాను ఓకేనా. వెయిట్ చేయాలి దక్షి. స్లోగా వెళ్ళాలి ఓకే. యా
దక్షిత్ చూడు, ఇలా చూడు. బేబీ కిండర్ గార్డెన్ ఎక్కడ? నాన్న వస్తారు, నడవాలి, లేట్ అయిపోతుంది. రామ్మా, నాన్న సైకిల్ వేసుకొస్తారు. దక్షిత్ ఇలా రా నువ్వు. నాన్న ఫాస్ట్గా వచ్చేస్తారు, సైకిల్ మీద రావాలి. అండ్ మా హస్బెండ్ కూడా సేమ్ టైంకే వెళ్ళిపోతారనమాట ఆఫీస్కి. వెదర్ బాగుంటే తను సైకిల్ మీద వెళ్ళి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి ఆఫీస్కి ఇంకా ట్రైన్లో వెళ్తున్నారనమాట. సో కొంచెం ఎక్సర్సైజ్లా ఉంటుంది అని, క్లైమేట్ బాగుంటే ఖచ్చితంగా సైకిల్ మీద వెళ్తారు. తనకి చాలా ఇష్టము. ఇక్కడ వేస్ ఉంటాయి అనమాట, సైకిల్కి సపరేట్ వేస్ ఉండే సైడ్కి. సో హ్యాపీగా తొక్కుకొని వెళ్ళొచ్చని ఇంకా అందరం కలిసి మాతో కలిసి కిండర్ గార్డెన్ వరకు వస్తారనమాట సైకిల్ మీద. ఇంకా అక్కడి నుంచి మేము లోపలికి వెళ్తాం. ఇంకా తను అక్కడ తన ప్లేస్కి వెళ్ళిపోతారు. ఇంకా నలుగురం బయలుదేరుతాం అనమాట మాట్లాడుకుంటూ. ఒకవేళ అషీని కిండర్ గార్డెన్లో జాయిన్ చేయకముందు అయితే మా హస్బెండ్ దింపేవాళ్ళు మార్నింగ్. ఇంక ఇప్పుడు ఇద్దరిని కాబట్టి నేను కూడా అషీతో ఉండాలి కాబట్టి ఇంకా నలుగురం కలిసి వెళ్తాం అనమాట మార్నింగ్. జాగ్రత్త చెప్పు, జాగ్రత్తగా నాన్న చెప్పు. దక్షిత్ జాగ్రత్త నాన్న చెప్పు. సరేడా, జాగ్రత్త. సరే, ఓకే. అండ్ ఇక్కడ ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయండి, ఏ పిల్లల్ని షూట్ చేయకూడదు. అందుకే నేను చిన్నగా వీళ్ళకి అనిపించేలాగే షూట్ చేశాను అనమాట. సో లోపలికి వచ్చాక ఫస్ట్ వీళ్ళ ఎవ్రీ కిడ్కి ఇలా ర్యాక్స్ ఉంటాయి. ఈ ర్యాక్స్లో మనం జాకెట్స్, మన థింగ్స్ అన్నీ పెట్టాలి. అండ్ కిండర్ గార్డెన్లో వేసుకునే షూస్ సపరేట్ ఉంటాయి. మనం తెచ్చిన షూస్ తీసేసి అక్కడ లోపల ఉండే షూస్ వేసుకోవాలి. సో మనం ఇక్కడ అన్నీ వాళ్ళ బిలాంగింగ్స్ అన్నీ ఇందులో పెట్టుకొని అప్పుడు వెళ్ళాలి. అండ్ మార్నింగ్ వెళ్ళడమే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంక ఇక్కడ అషి తనకి ఏదైనా నచ్చితే కిడ్స్ అందరు కలిసి కూర్చుంటారు. అండ్ కొన్ని మెనూ ఉంటుంది. ఇంకా అవి తినేసాక అప్పుడు ఇంకా తినకి అంటే 0 to 3 కిడ్స్ ఉన్న వాళ్ళకి ఏజ్ ఒక కిండగానే ఉంటుంది పక్కన. అండ్ 3 to 6 ఉన్నది ఒక బిల్డింగ్ అనమాట. ఆ రెండింటికి కనెక్టింగ్ ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. సో తనకి వే తెలిసిపోయింది ఒక 3 daysకే. ఇంకా వెళ్ళి అక్కడ ఏమంటారు బాగానే ఉందన్నమాట. సో ఆవిడ ఏం చెప్పారంటే అప్పటికి చాలా డేస్ అవుతుంది అషి వెళ్ళి, ఆల్మోస్ట్ ఒక 20 days నుంచి వెళ్తుంది. ఒక 1 hour 2 hours గ్యాప్లో రండి అని చెప్పారు. ఇంకా నేను అందుకని వచ్చేసి వాకింగ్ చేసుకుంటున్నాను అనమాట. చాలా డేస్ తర్వాత నాకంటూ కొంచెం వాక్ చేయడానికి, కొంచెం టైం స్పెండ్ చేయడానికి దొరికింది. ఇంకా వెళ్ళే దారిలో పార్క్ ఉంటుంది అనమాట మా ఇంటికి. ఇంకా వాక్ చేసుకొని అప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నట్టు కాసేపు వాకింగ్ చేస్తున్నాను. అండ్ ఎస్, నేను వాక్ చేసే ప్లేస్లో ఈ చెర్రీ బ్లాసమ్ చెట్టు ఉంటుంది. నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ అనమాట చెర్రీ బ్లాసమ్కి. సో అప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, సమ్మర్ ఈజ్ హియర్ అని అనిపించింది నాకు. నిజంగా ఎంత బాగుంటాయో చూడడానికి. చెట్టు అంతా పువ్వులు పూసినప్పుడు నేను మళ్ళీ వ్లాగ్లో షేర్ చేస్తాను. నాకైతే భలే నచ్చింది. వాటిని చూస్తూ వాక్ చేశాను. అండ్ ఒక స్టాండ్ కూడా కట్ చేసుకొని తెచ్చుకున్నాను అనమాట ఇంటికి. నాకైతే ఇలాంటివి చాలా ఇష్టం ఇంట్లో మెయింటైన్ చేయడం. ఒక 1/2 hour అయితే వాకింగ్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను. సో ఇనీషియల్గా కాబట్టి ఎక్కువ టైం ఏం చేయలేదు, మళ్ళీ స్ట్రెయిన్ అయిపోతాను అని చెప్పేసి ఇంటికి వచ్చాక ఫస్ట్ ఒక వేజ్ ఉంటే అందులో వాటర్ పోసి దాన్ని చక్కగా పక్కన పెట్టేసాను అనమాట. ఇంట్లో ఇంకా సమ్మర్ వస్తూ ఉంటే ఇంక ఇలాంటి ఫ్లవర్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. యూజువల్లీ ఇంట్లో ఫ్లవర్స్ పెట్టుకుంటాను నేను, ఇంక ఇలాంటివి ఎక్కువ ఉంటూనే ఉంటాయి. అండ్ బయట నుంచి వచ్చే రోజు నాకు వీడియో పోస్ట్ చేయడం కదా, మెయిన్లీ నాకు నైట్ అసలు అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. పిల్లలు పడుకున్నాక నేను అప్పుడు ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి అప్లోడ్కి టైం పడుతుంది. ఒక్కొక్కసారి మార్నింగ్స్ అందుకే పోస్ట్ చేయను అనమాట. మీకు మాకు టైం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇండియాకి జర్మనీకి. ఇంకా ఆ రోజు వచ్చి ఆల్రెడీ వాక్ చేసి వచ్చాను. అండ్ 3 floors ఎక్కేటప్పటికి ఇంకా ఆయాసం వస్తుంది. ఈలోపు వీడియోకి ట్యాగ్స్, థంబ్నెయిల్ ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట ఈ గ్యాప్లో పోస్ట్ చేయడానికి. అండ్ లేట్ అయినా కూడా వ్యూస్ రావన్నమాట వీడియోకి. కొంచెం టైం అది సెట్ అవ్వట్లేదు ప్రాపర్గా ఈ మధ్య. ఇంకా అదే మొత్తం నా A to Z వర్క్, నా యూట్యూబ్ రిలేటెడ్ కంప్లీట్గా అంతా నేనే చేసుకుంటా అండి. థంబ్నెయిల్స్ దగ్గర నుంచి టైటిల్స్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ ఎక్సెట్రా అన్నీ నేనే చేసుకుంటా. అండ్ ఇక్కడ అదే చేసుకుంటున్నా. దీని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకున్నాను.
అండ్ ఇంక నాకైతే మార్నింగ్ జ్యూస్ తాగే టైం కూడా లేదు. అప్పటికి టైం 8:05 అయిపోయిందని ఇంక ఫాస్ట్‌గా స్టార్ట్ అయిపోయాము. సో, ఫస్ట్ అయితే యూజువల్లీ జ్యూస్ తాగాక నేను మళ్ళీ వచ్చాక బ్రేక్‌ఫాస్ట్ తింటాను. జ్యూస్ తాగాక ఒక హాఫ్ అన్ అవర్ అన్నా గ్యాప్ ఉంటే బెటర్ అన్నట్టు అలా తాగుతా అనమాట. బట్ ఆ రోజు కుదరలేదు కాబట్టి ఇంకా ప్యారలల్‌గా జ్యూస్ తాగుతూ ఇంకా నా బ్రేక్‌ఫాస్ట్ ఎగ్ కూడా ఇంకా అప్పుడే తింటున్నాను. చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. అండ్ ఎవ్రీడే డిఫరెంట్‌గా ట్రై చేస్తాను కానీ ఈ సెట్ ఆఫ్ మెనూయే తినాలని ఎప్పుడూ అలా పెట్టుకోను. ఇంకా అలా బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. కొంచెం సన్‌లైట్ కూడా వస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ ఇంకా 2 స్పూన్స్ తింటున్నానో లేదో ఈలోపు కిండర్‌గార్టెన్ నుంచి కాల్ వచ్చింది. అషి ఏడుస్తుంది వచ్చేసి తీసుకెళ్ళండి అని. అబ్బా! అనుకున్నాను. ఇంకా ఫాస్ట్‌గా తినేసి పరుగులు పెట్టాననమాట. అండ్ కిండర్‌గార్టెన్‌లో మనం కొన్ని ఇవ్వాలి వాళ్ళకి వింటర్ రిలేటెడ్‌వి షూస్, పైన జాకెట్స్, డ్రెసెస్. అషికైతే మనకి ఎక్స్‌ట్రా స్పేర్ డ్రెసెస్, డైపర్స్, వైప్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలనమాట. ఇంకా అవి లిస్ట్ ఇచ్చారు. ఇంకా అవన్నీ తీసుకొని వెళ్తున్నాను. అండ్ కిండర్‌గార్టెన్‌లో ఇవ్వాల్సినవి చాలా ఉంటాయి ఇనీషియల్‌గా. ఇంకా దక్షిత్ డైపర్స్ వేసుకోవట్లేదు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. బట్ అషికి ఎప్పటికప్పుడు డైపర్స్, వైప్స్ అన్నీ ఇస్తూ ఉండాలి. ఏదైనా డ్రెస్ కూడా మనం ఎక్స్ట్రా పెడుతూ ఉండాలనమాట. సో, ఇంకా అవే తీసుకెళ్తున్నా. అండ్ ఇక్కడ అషిని కూడా పిక్ చేసుకున్న. ఫుల్ ఏడుస్తుంది వెళ్ళేటప్పటికి. ఇంక ఇక్కడ నుంచి అషికి షూ తీసుకోవాలి. సో, చిన్న షాపింగ్ పని ఉంటే ఇంక అక్కడికి వెళ్ళొచ్చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మార్నింగ్ అంతా హడావుడి పడి వెళ్ళాము. 8కి వెళ్ళి 9 వరకు తనతోనే ఉన్నాను. అండ్ 9కి ఇంక నన్ను వెళ్ళమన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళేటప్పటికి ఫోన్ వచ్చింది. ఇంక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని వచ్చి అషిని పిక్ చేసుకునేటప్పటికి 10 అయిందనమాట. సో, ఇంక ఇంటికి వెళ్ళాక కూడా బ్రేక్ఫాస్ట్ చేసేది లేదు. ఇంక వంట పని ఇవేమి లేవు కదా. సో, తనకి షూస్ తీసుకోవాలన్నమాట. తనకి ఇండోర్ షూ ఉంటాయి, అవుట్డోర్ షూ ఉంటాయి. అవుట్డోర్లో కూడా వింటర్వి, సమ్మర్వి సపరేట్గా ఉంటాయన్నమాట. చాలానే తతంగాలు ఉంటాయి ఇవ్వాల్సినవి. ఇంకా అషిది చిన్న సైజ్ కాబట్టి మేము ముందు రోజు షాపింగ్కి వెళ్ళాం కానీ దొరకలేదు. సో, ఇంక మా హస్బెండ్కి కాల్ చేసి సరేలే ఇంక ఇంత దూరం వచ్చాను కదా, నేను సిటీ సెంటర్కి వెళ్ళి షాప్స్ అవి చూసి తీసుకుంటాను అనుకున్నాను. ఇంకా అందుకనే అషిని తీసుకొని వచ్చానమాట. ఎలానో కొంచెం టైం ఉంది కదా అని ఇంక ఇక్కడ వచ్చి ప్రతి స్టోర్ వెతుకుతూ ఉన్నా. ఆ రోజు అరౌండ్ 9-10 కిలోమీటర్స్ తిరిగాను అనమాట. ఎందుకు ఏంటనేది చెప్తాను వాకింగ్లో. అండ్ ఇక్కడ నేను పిల్లల స్టఫ్ అంతా చూస్తుంటే అషి తన స్టఫ్ చూసుకుంటుంది. అది కావాలా? ఏంటది? పాప నీకు కావాలా? హగ్ చేసుకోదాన్ని. అది కూడా కావాలా? బాబు ఇదిగో అది పెట్టే. ఇదిగో పెట్టే. ఇదిగో అది కూడా వద్దా? ఇదిగో ఓకేనా బాబు? అది ఉమ్మా పెట్టేదానికి. అండ్ అలా తనకు కావాల్సింది తను తీసుకుంది. అండ్ ఈలోపు ఈ షూయే అనమాట బయట ఆడుకోవడానికి తీసుకోవాల్సింది. బట్ చిన్న సైజెస్ లేవు. అండ్ నాకు ఎగ్జాక్ట్గా అషి సైజ్ తెలీదు ఎంత సైజ్ ఉంటుంది అని. నేను ఆల్రెడీ వేసిన షూకి లేదనమాట ట్యాగ్. సరేలే ఇంకా ఏదో ఒక ట్రై చేస్తూ ఉందాం అనుకున్నా. బట్ అక్కడ మినిమమే 24-25 అలా ఉంది సైజు. ఇంకా ఒకటి ట్రై చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా అని అనుకున్నా. బట్ చాలా లూజ్ ఉందన్నమాట. సో, ఈ షూతో ప్రాబ్లం ఏంటంటే తను కరెక్ట్గా నడవడం రావాలి. సో, కొంచెం లూజ్ ఉన్నా ముందుకు పడిపోతుంది లేదా కాలు వచ్చేస్తుంది అని ప్రాబ్లము. సో, ట్రై చేశాను ఓపిక్గా, బాగానే ట్రై చేయించుకుంది. అండ్ ఎవ్రీ షాప్లో క్యాండీస్ ఉంటాయండి. ఇది ఒక పెద్ద హెడేక్ అనమాట. దాన్ని అటు తిప్పుకొని ఇటు తిప్పుకొని ఇంకా ఫైనల్లీ షాప్లోంచి ఏదో కొన్ని స్టఫ్ కూడా చూసా. వచ్చామంటే ఖాళీగా ఉన్నాం కదా, ఆబ్వియస్లీ టైం ఉంటే తిరుగుతూ ఉంటాం. అండ్ ఫ్లవర్స్ అవి ఇక్కడ కొన్ని బాగుంటాయి. నాకు రెగ్యులర్గా ఇంట్లో ఫ్లవర్స్ ఉంటూనే ఉంటాయి. సో, ఆర్టిఫిషియల్గా అంత ఇంట్రెస్ట్ చూపించను కానీ అవి ఎందుకో చాలా డిఫరెంట్గా బాగున్నాయి అనిపించింది. కొంచెం రియలిస్టిక్గా ఉన్నాయి అనిపించింది. అండ్ ఈ పర్టికులర్ ఫ్లవర్స్ అయితే నాకు చాలా డిఫరెంట్ అనిపించాయి. ఇది వచ్చేసి కిక్లో అనమాట చూస్తున్నాను. అండ్ ఇక్కడ కొంచెం డెకార్ స్టఫ్ కూడా ఉంటుంది. ఇంట్లో ప్లేస్ లేదు కానీ బోల్ ఉన్నాయి అనిపించింది. అండ్ ఇప్పుడు రెగ్యులర్ సీజనల్ ఫ్లవర్స్ అనమాట, అవి కూడా ఆర్టిఫిషియల్ ఉన్నాయి. ఇంకా అషి ఎక్కువసేపు షాప్స్లో ఉండడానికి ఇష్టపడదు. నాకు దక్షిత్ అన్న కొంచెం ఉంటాడు కానీ అషి అస్సలు ఉండదు. తనతో షాపింగ్ వచ్చా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ ఇది ఒక బాటిల్ కూడా తీసుకున్నా. అండ్ వాటర్ బాటిల్స్ ఎవ్రీ 2 monthsకి నేను మారుస్తూ ఉంటాను.
ఇంకా అలా కింద ఏదో తినడానికి అడిగితే సరే అని తీసుకెళ్ళాను అనమాట. సో నాకు కూడా కొంచెం ఆయిల్ అది కావాలి, తెచ్చుకోవడం మర్చిపోయానని కిందనే నెట్టో ఉంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఒక చిన్న షాపింగ్ అయితే చేశాను. స్ట్రాబెర్రీస్ అవి ఇప్పుడు ఫ్రెష్గా దొరుకుతున్నాయి. కోర్స్ ఇప్పుడు మాకు ఇక్కడ సీజన్ కాదు, ఇవి సమ్ ఎక్కడి నుంచో వస్తాయంట. సో ఇంకా అవి తనకు కావాల్సింది డోనట్, ఆబ్వియస్లీ చూసిందంటే వదలదు. ఇంక సరే ఏడుస్తుందని చెప్పి కొంచెం ఇచ్చాను. జస్ట్ ఆ పైన పింక్ది ఒకటి తినేస్తుంది అనమాట. ఇంకా తింటూ నిద్రపోయింది ఆన్ ది వేలో. ఇంకా తను పడుకుంది కాబట్టి నేను ఇంకా ఆరామ్సే కూర్చొని అంత దూరం వెళ్ళాను కాబట్టి ఇంకా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేశాను అనమాట కొనుక్కొని. అండ్ చాలామంది నేను వేసుకొని కిచెన్లో సాల్ట్, పసుపు, కారం ఒక దాంట్లో వేసుకుంటా. అలాంటిది నాకు ఎగ్జాక్ట్గా దొరకలేదు, కానీ జీమెన్ షాప్లో ఇలాంటివి ఉంటాయి అనమాట. బాగుంటాయి, 2 డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, 3 బ్లాక్స్ ఉంటాయి అనమాట. సో స్పైసెస్ వేసుకోవడానికి కానీ వాటికి చాలా బాగుంటుంది. సో ఎవరైనా చూస్తున్నట్టయితే జీమెన్లో ఉంటే ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్కి ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయో అసలు చూడడానికి ప్రతిదీ తినాలనిపిస్తుంది. బట్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను ఆబ్వియస్లీ కాఫీనే తింటా. సో క్యాపచినో తీసుకున్నా. అండ్ అషి నిద్రపోతుంది అనమాట, కొంచెం సన్లైట్ తగులుతుంది కదా, బయట చల్లగా ఉంది కదా అని చెప్పేసి పెట్టాను. అండ్ ఇక్కడ నుంచి C&Aకి వచ్చాను. నేను C&A H&Mలో షాపింగ్ చేస్తాను నా బట్టలకి. ఏదో 2 బాగుంటే ట్రైల్ వేద్దామని చూసిన. ఈ టీషర్ట్ నాకు చాలా బాగా నచ్చింది, ఇంకా అందుకని ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఇది నేను వేసుకున్న డ్రెస్. అండ్ ఈ డ్రెస్ నేను 2017లో తీసుకున్నాను. అది నాకు చాలా ఇష్టమైన డ్రెస్ అనమాట. నేను ఫస్ట్ టైం జర్మనీ వచ్చినప్పుడు మా హస్బెండ్ కొనిస్తే వేసుకున్నా. అండ్ ఇక్కడ తీసుకున్న దానికి సెల్ఫ్ బిల్లింగ్ వేసుకొని వచ్చేసాను అనమాట. అండ్ C&Aలో ఈ పర్టికులర్ డ్రెస్ని ఇండియా వచ్చేటప్పుడు వేసుకున్నాను కదా, చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారని. బ్యాక్ ఇన్ స్టాక్ ఉంది C&Aలో, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. అండ్ ఫైనల్లీ చాలా దూరం నడిచి వచ్చాక ఒక షాప్లో 24 సైజ్ దొరికిందనమాట. బట్ అషి పడుకుంది, ఇంకెందుకులే డిస్టర్బ్ చేయడం, సరే దొరికింది కదా అని ఇంకా వేరే సైజెస్ కూడా ఏమీ లేవు. ఇంకా అదే లాస్ట్ సైజ్ ఏమో అనుకున్నట్టు ఇంకా దొరికిన దాన్ని తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాను అనమాట. ఫైనల్లీ చాలా షాప్స్ తిరిగాక అషి షూ అయితే దొరికాయి అనమాట. బట్ టైం అయితే ఇప్పుడు 12:30 అయింది. 2 o'clock ఇంకో 1.5 hourలో దక్షిత్ని పిక్ చేసుకోవాలి. నేను ఎలాగో ఇక్కడ నుంచి వాక్ చేయడానికి ఒక 1/2 hour పడుతుంది దక్షిత్ కింద గార్డెన్కి. సో 1 hour ఇక్కడ కాసేపు ఎండగా బాగుంది ఈరోజు, కొంచెం సన్నీగా. అండ్ పక్కనే ఇండియన్ స్టోర్స్ కూడా ఉంటుంది ఒక 5 minutes వాక్లో. సో ఆగి అక్కడికి వెళ్ళి చూసుకొని ఇంక డైరెక్ట్గా ఒకసారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నుంచి 1/2 hour నడిచి మళ్ళీ ఇంటికి అక్కడి నుంచి 1/4 గంట నడిచి మళ్ళీ రిటర్న్ రావాలి నేను. అషి కూడా పడుకుంది అనమాట మంచిగా. ఇంకా తన్ని డిస్టర్బ్ చేయలేను పైకి వెళ్ళినప్పుడని ఇంక ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నా. ఈరోజు వాకింగ్ చేయడం ఇదంతా ఇన్ అవర్స్, ఆల్మోస్ట్ 9కి స్టార్ట్ చేశాను నా వాకింగ్. ఇంట్లో 10 minutes 15 minutes బ్రేక్ తీసుకున్నా అంతే. తిరుగుతూనే ఉన్నా, నడుస్తూనే ఉన్నా. సాయంత్రానికి ఉంటుంది నా పని. బట్ ఓకే, ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి ఇంతసేపు బయట ఉండగలిగాను, లేకపోతే కష్టమే. చల్లగా ఉంది కానీ కొంచెం సన్నీగా ఉందన్నమాట. సో ఫైనల్లీ ఇంతసేపు తిరిగాక అషి షూ దొరికాయి. తన సైజు ఉండట్లేదు ప్రతి చోటన, 24 తన సైజ్ అనమాట. సో పడుకుంది, వేసుకొని చూద్దామన్నా, అందుకే షాప్ ఎదురుగా కూర్చున్నాను తీసుకున్నాక. సో తను లేస్తే ట్రై చేసి ఏమన్నా ఎక్స్చేంజ్ ఉంటే చూద్దామని. అంతకన్నా చిన్న సైజు ఉంటారు లేదో నాకు తెలీదు. సో చూడాలి. అండ్ ఇంటికి వెళ్ళాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అండ్ నేను మాట్లాడే లోపే ఇంక లేచిందనమాట. సో అక్కడంతా గోలగోలగా ఉంది కదా. అండ్ లేచి కూర్చొని పీజెన్స్ తిరుగుతూ ఉంటే వాటిని చూసి బొబ్బు బొబ్బు అంటుందన్నమాట. భయపడుతుంది, బట్ దూరం నేను చూసి ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది. ఇంక లేచింది కదా అని షూ ట్రై చేశాను. బట్ తనకి లూజ్గానే ఉన్నాయి, నాకు అర్థం కాలేదు. సరేలే ఇంటికి వెళ్ళాక మా హస్బెండ్ కూడా చూపించి చూద్దామన్నట్టు ఇంకా కొనింది తీసుకొచ్చేసా. అండ్ అక్కడి నుంచి నేనైతే ఇంకా ఇండియన్ సూపర్ మార్కెట్కి వచ్చేసాను అనమాట. సో ఇది కొంచెం కొత్తగా ఓపెన్ చేసిన బ్రాంచ్. అండ్ ఇక్కడ ఇంకా ఇండియన్ స్టోర్స్లో వెజిటేబుల్స్ వచ్చినప్పుడల్లా కొంచెం ఫ్రెష్గా ఉంటే కావాల్సినవి తీసుకుంటా. పన్నీర్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటాను. అండ్ ఉసిరికాయలు కూడా లాస్ట్ టైం తీసుకొచ్చి అవి కొంచెం పాడైపోయాయి అనమాట. ఇంకా మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ చేసుకోవాలని అనుకున్నాను కదా, ఇంకా దానికోసమని తీసుకున్నాను. అండ్ పసుపు కూడా దొరుకుతుంది, అది కూడా ముందే తెచ్చిపెట్టుకున్నా. అండ్ ఇక్కడ కొత్తిమీర, పుదీనా కూడా ఫ్రెష్గా ఉంది. పుదీనా ఆల్రెడీ నేను గ్రో చేస్తున్నాను కాబట్టి ఇంకా తీసుకోలేదు, జస్ట్ కొరియాండర్ ఒకటి తీసుకున్నాను. అండ్ కొన్ని వెజిటేబుల్స్ అయితే బాగానే దొరుకుతాయండి. బట్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే ఎప్పుడు స్టాక్ వస్తాయి ఏంటి అన్నీ చూసుకోవాలి. సొరకాయ, బీరకాయ ఇవన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ మోస్ట్లీ అన్ని వెజిటేబుల్స్, మోస్ట్ ఆఫ్ ది అన్ని వెజిటేబుల్స్
కేజీ ప్రైస్ ఒకటే అనమాట. మనం కొంచెం కొంచెం తీసుకున్న అన్నీ కలిపి తూకం వేస్తాడు. కేజీకి ఒకటే ప్రైస్ అనమాట. అండ్ ఇక్కడ కొన్ని గ్రాసరీస్ కూడా ఉన్నాయి. సో ఏమేమి అయిపోయాయో ముందే రాసుకున్నాను నేను. రాసి పెట్టుకుంటాం కదా ఇన్ జనరల్గా. సో మనకు తెలుస్తుంది కాబట్టి ఇంకా కావాల్సినవి వెతుక్కొని తీసుకుంటున్నాను. కావాల్సినవి తీసుకొని ఇంకా ఆల్మోస్ట్ 1 అవర్ పైనే ఉందన్నమాట కిండర్ గార్డెన్కి వెళ్ళడానికి. రోడ్డు మీద ఏమంటారు ఇల్లు లేని వాళ్ళగా తిరుగుతూ ఉన్నాం మేమైతే. బస్సు ఉందా? బస్సా? కారు ఏది మరి? అక్కడే ఉందా కారు? ఎన్ని కార్స్ ఉన్నాయి? బస్సు వెళ్ళిపోతుంది. బాయ్ చెప్పు. సరే వెళ్ళిపోదామా? మధ్యలో ఫ్రెండ్ కనిపిస్తే ఇంక వాళ్ళని కలిసేసి ఇంకా దక్షిత్ని తీసుకొని 2:15 కల్లా ఇంక ఇంటికి రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇంక ఇద్దరు డాన్స్లు వేసుకుంటూ ఇద్దరు నడుస్తూ అంటారు. అండ్ వీడు కొంచెం ఏడుస్తూ వస్తాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అడుగుతూ ఉంటాడు అనమాట. ఇంక ఇద్దరిని స్ట్రాలర్లో ఎక్కేయమని చెప్పాను. ఎక్కి ఇంక తీసుకొస్తున్నా. ఓం నమ శివాయ. ఇది ఏది చూపించు. ఆయనకి పెడతావా? ఏది ఫ్లవర్ ఏది? నువ్వు వచ్చేటప్పుడు మాకు ఇక్కడ గ్రాస్లో వైట్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అనమాట. సమ్మర్ వస్తుంది కాబట్టి అవి కోసుకొని అమ్మ దేవుడికి పెడదాం, ఓం నమ శివాయకి పెడదాం అని వాడంతటి వాడే చెప్పాడు. ఐ డోంట్ నో ఎప్పుడు చూసాడో, నాకైతే భలే అనిపించింది. ఇంకా రోజు కోసుకొస్తున్నాడు. ఆ రోజు నుంచి కోసుకొని వస్తూ ఉంటాడు అనమాట దేవుడికి పెడదామని. అండ్ ఈ ఇసుక చూసారు కదా, షూస్లో వచ్చిన ఇసుక అనమాట. ఆ రోజు గార్డెన్ నుంచి తీసుకొచ్చాను డైరెక్ట్గా వాడిని. ఇంకా అందుకే అదంతా తీసుకొచ్చి సింక్లో దులిపాడు. అండ్ రాగానే అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటారు ఇంకా జాకెట్ షూస్ అన్నీ తీసేసి. ఇంకప్పుడు వాడు ఫ్రూట్స్ ఇంకేం తినాలనుకుంటే అది. మ్యాక్సిమం లంచ్ కూడా ఏమి తిన్నాడు అక్కడ. నాకు తెలుసు 1 స్పూన్ కన్నా ఏమి తిన్నాడు. డిఫరెంట్ మెనూస్ ఉంటాయి కానీ వాడు తిన్నాడు. ఇంక వచ్చాక తింటాడు అనమాట ఫ్రూట్స్. ఆకలేసిందా? వెళ్ళి కూర్చో. ఆహా, చైర్ లాక్కుని కూర్చో. సో ఎస్, ఇంటికి వచ్చేసాను. అండ్ ఇంకా ఇండియన్ స్టోర్ నుంచి తీసుకొచ్చా. అండ్ బాస్మతి రైస్ అయితే నేను ఇది వాడతానండి, హీర్ బ్రాండ్. నాకు ఇది కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ యూనో ఇది కనిపించింది, కటోరా అంటారు కదా, కటీరా అని ఉంది దీని మీద. నాకు కటోరా అనేది తెలుసు. సో ఇది కూడా దొరికింది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా చలవ అనమాట. అన్నిటిలోకి దొరుకుతుందా లేదా అనుకుంటే చెక్ చేస్తే దొరికింది. అండ్ ఇవి మెలాన్ సీడ్స్, ఇవి కూడా చాలా మంచిది. అండ్ రెగ్యులర్గా నేను ఇవి చేస్తాను కాబట్టి అయిపోయాయి తెచ్చుకున్నా. అండ్ కొంచెం శనగపప్పు అవి తీసుకొచ్చా, పన్నీర్ అవి. అండ్ కొన్ని వెజిటేబుల్స్ కూడా తెచ్చుకున్నా. ఆల్మోస్ట్ చాలానే ఉన్నాయి, బట్ నిన్ననే నేను వెజిటేబుల్స్ అన్ని స్టాక్అప్ చేశాను అనమాట. అండ్ కొత్తిమీర మ్యాండేటరీగా తెచ్చుకుంటా. 2 తినేసావా? 3 years తింటావా? యా వద్దా? గ్రేప్స్ ఇవ్వనా? నేను నీకోసం స్ట్రాబెర్రీ కూడా తీసుకొచ్చాను రక్షిత్. స్ట్రాబెర్రీ తింటావు కదా. 2 minutes ఉండు, అమ్మ ఇస్తుంది. ఓకేనా? గ్రేప్స్ వాష్ చేయలేదన్న, నేను స్ట్రాబెర్రీ వాష్ చేసి ఇస్తాను. ఓకేనా? ఇస్తాను. అండ్ ఇండియన్ చిక్కుడుకాయలు, సో ఇవి ఫ్రెష్ కనిపించాయి, అవి కూడా తెచ్చుకున్నా. అండ్ ఈసారి ఆమ్లా తెచ్చుకున్నా. సో ఈ ఆమ్లా తీసుకొచ్చా. లాస్ట్ టైం తీసుకొచ్చాను కానీ వీడియో చేయాలి. పసుపు తీసుకొచ్చాను డైలీ మార్నింగ్ డ్రింక్ చేయడానికి కోసమని. ఇంకా అవి పాడైపోయాయి అనమాట తొందరగానే. ఇంకా అందుకని మళ్ళీ ఈసారి తెచ్చుకున్నాను, ఉన్నాయి ఫ్రెష్గా. అండ్ సొరకాయ తీసుకొచ్చా. అండ్ కొన్ని మిర్చి, ఇంకా అవన్నీ తీసుకొచ్చా. అండ్ కొన్ని స్ట్రాబెర్రీస్, దక్షిత్కి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం, అవి తెచ్చుకున్నా. అండ్ ఈ టాప్ C&Aలో తీసుకున్నా. నేను మోస్ట్లీ ఇక్కడ కొనుక్కునేవన్నీ C&A ఆర్ H&Mలోనే, అదర్ దాన్ ఇండియా. నాకు ఇది బాగా నచ్చింది. టీషర్ట్ టైప్ అనమాట. ఇలా ప్రింట్ వచ్చి బాగుంది. అరౌండ్ 1200 1300 పడింది. M సైజ్లో తీసుకున్నా. అండ్ స్లీవ్స్ కూడా బాగా వచ్చాయి అనమాట, వేసుకుంటే చాలా బాగుంది. నాకు బ్లాక్ ఎన్ని ఉంటాయో మా హస్బెండ్ ఇప్పుడు చూసి మళ్ళీ బ్లాక్ కొనుక్కున్నా అని అడుగుతారు.
అండ్ రాశికి ఈ రెగ్యులర్గా కిండర్గార్టెన్కి వెళ్ళేటప్పుడు తొందరగా పాడు చేసేసుకుంటారు ఫుడ్ కలర్స్ అన్ని మీద పోసుకొని. ఇంకా అందుకనే ఒక 2 ఫుల్ స్లీవ్ టీషర్ట్స్ టైప్ తీసుకొచ్చారు. అండ్ ఇంకా నేను కొన్ని షాపింగ్ చేశాను ఇన్నర్స్ లాంటివి, ఇంకా అవేం చూపించట్లేదు. ఎస్ ఇవి. అండ్ ఇప్పుడు నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. మార్నింగ్ కిచెన్ వదిలేసి వెళ్ళాను కదా, సో కుకింగ్ అంతా అయ్యాక ఇంకా నేను యాక్చువల్గా కిండర్గార్టెన్ నుంచి వచ్చాక అశ్విన్ తీసుకొచ్చాక చేసుకుంటా. ఈరోజు కంప్లీట్గా బయటే ఉన్నాం. మార్నింగ్ ఎన్నింటికి లేచాను, మార్నింగ్ 6కి అలా లేచినప్పటి నుంచి ఒక హార్డ్లీ ½ an hour కూర్చొని ఉంటాను ఇప్పటి వరకు. సో ఇంక ఇప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వాలి అండ్ కిచెన్ అంతా సర్దుకోవాలి. అది పని అయితే. ఇంక పిల్లలు వచ్చేసారు కాబట్టి ఇంకా అషి మోస్ట్లీ పడుకోదు, కాసేపు బయటనే పడుకుంది కాబట్టి. దక్షిత్ మ్యాక్సిమం ఈవినింగ్ వరకు పడుకోనివ్వను అంటిల్ అన్లెస్ వాడు బాగా స్లీపీగా ఉంటే తప్ప ఎర్లీగా పడుకోబెట్టేస్తా అనమాట. పార్టీష్ అయిపోయిందా? స్ట్రాబెరీ? యా యూ వాంట్? యా ఐ విల్ గివ్ వెయిట్. సో అదనమాట. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తాను అండ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. స్టే ట్యూన్. బై బై. టేక్ కేర్.